బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అరెస్ట్ చేయొచ్చు అనే ఒక వ్యాఖ్యలు వస్తున్నాయి. సో మరి గతంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగిన దాని మీద కొన్ని నివేదికలు కూడా రావడం జరిగింది. ఈ రోజు జరిగిన దాంట్లో రిపోర్ట్ ఎలా వచ్చింది, వచ్చి దాని మీద కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది తెలంగాణ? మరి అరెస్ట్ అవ్వచ్చా లేదా? కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయి. మరి అయ్యే అవకాశం ఉంటే తెలంగాణ ప్రజలు ఎలా తీసుకుంటారు దీన్ని? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చూస్తుంది? ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఒకసారి మన్న గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. అన్న నమస్తేనా? నమస్తేనా. ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతున్నా తెలంగాణ? ఎందుకు అరెస్ట్ చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొన్ని తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుక, తెలంగాణ సస్యశ్యామలు చేసినందుక, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, హైదరాబాద్ ని మంచి ఇంటర్నేషనల్ హబ్ గా తయారు చేసినందుక, హైదరాబాద్ బ్రాండ్ మేకింగ్ తయారు చేసినందుక, అన్ని ఫ్లేవర్లు కట్టినందుక, రైతులకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినందుక, 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుక దేని గురించి అరెస్ట్ చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసినప్పుడు కొన్ని లక్షల కోట్లు స్కామ్ చేసినట్టుగా చాలా మంది కొన్ని రాజకీయ నాయకులు చెప్తున్నారన్న. పొద్దున్నోడు తల మీద మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవరు కూడా అట్లా మాట్లాడు. ఆయన కట్టింది 90,000 కోట్ల చిల్లరతోటి కట్టింది ఇప్పటి వరకు. మొత్తం దాని ప్రాజెక్ట్ కాస్తే 1,20,000 కోట్లు. లక్షల కోట్ల రూపాయలు కుంభకొని పెట్టేది, లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్నవాడు, ఏ మాత్రం మనిషి అయిన వాడు, ఏ మాత్రం అన్నం తిన్నవాడు ఎవరు అట్లా మాట్లాడు. గడ్డి తిన్న పశువులు కూడా కొంత నిబద్ధతతో ఉంటాయి, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతారు. అంతకన్నా దారుణంగా ఇప్పుడు ప్రస్తుత వ్యవహారం నడుస్తుంది. ఎవరు తొలి ముఖ్యమంత్రి మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని టచ్ చేసే పరిస్థితి లేదు, టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి, చిన్న అవినీతి కూడా జరగలేదు. ఇప్పుడు మొన్న టీసీ గోయల్ గారు దాని ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిండు. దాంట్లో ఏం జరిగిందో తెలియదు ఇంతవరకు. ఊరికే ఊహాగానాలతోటి కొన్ని మీడియా ఛానల్ పనిగట్టుకొని కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయాలని, కేసీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ గారిని ఇమేజ్ తక్కువ చేయాలని చెప్పి కొంత ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పప్పులో కాలేసినట్టే గుర్తుపెట్టుకోండి. కొన్ని మీడియా ఛానల్ మాత్రమే, కొన్ని మీడియా ఛానల్ కావాలని కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయాలని ప్రతిసారి పదే ప్రైమ్ మినిస్టర్ కాంచెలి అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి దాకా కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి, కాళేశ్వరంలో ఏదో జరిగిందని, కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని, మొత్తం దోచుకొని తిన్నారని చెప్పి పదే మాట్లాడతారు. ఏ మాత్రం ఇందులో వాస్తవం లేదు. 100కు 100% తప్పు ఇది. ఆడ కట్టిందే 90,000 రూపాయలు ఖర్చుతో కట్టారు. 1,00,000 కోట్లకి ఎట్లా కుంభకోణాలు, ఎట్లా అవినీతి జరుగుతుంది ఒకసారి మనం మీరుగైనా నేనైనా ఎవరైనా ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చెప్పిన ఐఏఎస్లకి కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, ఎలా ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఐఏఎస్లు ఇబ్బంది పడుతున్నారు. మీ వల్ల కేవలం మీరు ప్రాజెక్టులు ఎక్కడ కట్టమంటే, డ్యామ్లు ఎక్కడ పెట్టమంటే, పలానా చోట పెట్టమంటే అక్కడ పెట్టకుండా పలానా చోట పెట్టారు. ఇప్పుడు కాళేశ్వరానికి ముప్పు వచ్చింది, అసలు అది కట్టడం వల్ల దేనికి ఉపయోగం లేకుండా చేశారు, 2 కోట్లు నష్టమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు అన్న కాళేశ్వరం వల్ల దాదాపు 5-6 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో 5-6 జిల్లాలకు నీళ్ళు అందింది. ఇవరు ఆయకట్ట కోదాడ వరకు నీళ్ళు వచ్చినాయి, తుంగర్తి నీళ్ళు వచ్చినాయి, సూర్యాపేట నీళ్ళు వచ్చినాయి, భూపాలపల్లి నీళ్ళు వచ్చినాయి, కరీంనగర్ నీళ్ళు వచ్చినాయి, నిజామాబాద్ నీళ్ళు వచ్చినాయి, అన్ని జిల్లాలకు నీళ్లు వచ్చినాయి, ఆదిలాబాద్ సహా వచ్చినాయి. దీంట్లో ఎత్తిపోతల మనకు దిక్కని చెప్పేసి ఇప్పుడు కాదు, దాదాపు మనం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా పదే చెప్పుకుందంటే తెలంగాణ పైన ఉంటది, కిందలో వాటర్ వెళ్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఎత్తిపోతుంది సరే మన దిక్కని చెప్పేసి మనం అనుకున్నాం. మనం విన్నాం, నువ్వు కూడా విన్నావు. ఎత్తిపోస్తేనే మన తెలంగాణ నీళ్ళు వస్తాయి కాబట్టి కేసీఆర్ గారు మంచి ఆలోచనతోటి సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సలహా సూచనతోటి, వార్షిక సలహా సూచనతోటి ఏదైతే వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉంటుందో, ఎక్కువ సామర్థ్యం ఎక్కడ ఉందో, ఎక్కడ స్టోరేజ్ ఉంటుందో అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకోసుకోవాలని ఒక మంచి ప్రయత్నం చేసిండు. దీనికి కావాలని రాజకీయంగా దురుద్దేశంతో కేసీఆర్ గారికి ఏడ మంచి పనిస్తూ ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కాబట్టి ఆయనకు పేరు వస్తుందో దానికి కావాలని చెప్పేసి 2 పిల్లలు పొంగిపోయిన దాన్ని కట్ల పండ పెట్టి రైతులు నిండా పెట్టేసి ఓన్లీ రాజకీయ లబ్ధి కొరకే. రైతులు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు కాదు వాళ్ళకి కావాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారిని, కేసీఆర్ పేరుని ఇమేజ్ చేయడం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిపేస్తాని పదే చెప్పడం, దాని దర్శనం కాళేశ్వరం 2 పిల్లలు పొంగిపోవడం. అంటే అవినీతి జరగకుండా ఇన్ని చర్చలు అయితే, ఇంత విమర్శ అయితే రాదు కదా. ఇదన్నా గ్లోబల్ ప్రచారం అన్నా. అవినీతి జరిగితే ఉట్టి ఆరోపణలు కాదు, నిజంగా సార్ గతంలో మేము 2 సంవత్సరాల కింద మా ప్రభుత్వం ఉంది, మీకు రుజువులు దొరకలే అనుకో, ఇప్పుడు మీరు వచ్చి 20 నెలలు కావస్తుంది అధికారులకు వచ్చి, ఏ మాత్రం ఎక్కడ చిన్న లోపం ఉన్నా, ఎక్కడ చిన్న ఆధారం ఉన్నా చూపించండి. నిజంగా కూడా ఎక్కడన్నా అవినీతి జరిగితే
మా ప్రయత్నం లోపాల వల్ల, లేకపోతే అక్కడ పిల్లర్ల వల్ల, లేక ఇంకేదైనా ఎక్కడైనా ఏమైనా చిన్న ఇబ్బంది జరిగినా కూడా తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ కు మంచి నీళ్లు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో, ఇండస్ట్రీలకు మంచి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రజలు మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేసిన ప్రయత్నం కాళేశ్వరం. దీని కొంతమందికి నాయకులు మింగుపడట్లేదు. కావాలని 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంత 1% వాస్తవం లేదు. ఈ ఏబిఎన్ లాంటి వార్తా సంస్థలు, మీడియా సంస్థలు మాత్రం కావాలని పని కట్టుకొని ముందు వార్త వస్తాయి, తర్వాత రేవంత్ రెడ్డి స్పందిస్తుంటాడు. ఇవన్నీ ఇంకేం కావాలని రేవంత్ రెడ్డి గారిది రాధాకృష్ణ గారు బాధ ఏందో మొత్తం బాధాకృష్ణ అయిపోయాడు ఆయన. రాధాకృష్ణ కాదు, బాధాకృష్ణ. తెలంగాణ మంచి బాగు చేసినందుకో, లేకపోతే ఆయనకి ఏం తక్కువ చేసిందో, లేకపోతే ఏం నొప్పి లేస్తుందో తెలియదు కానీ ఆయన చాలా బాధపడిపోతుండు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఏదో మంచి చేసిండు, మంచి పేరు ఇచ్చిందని. ఎందుకంటే అలా బాసు చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి పేరు కేసీఆర్ గారికి వచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి ఆయన తట్టుకోలేకపోతుండు. ఆయన ఎంత ఏమైనా మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా చంద్రబాబు నాయుడు రావాలి, ఇంకోరు రావద్దని చెప్పేసి ఆయన ఉద్దేశం. అందుకే ఆయనకి ఈ బాధ అంతా తప్పుతున్నాడు. ఆ బాధ తొందరలో ఆయనకు సరైన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా ఆయనకి కావాల్సినది మరి ఏందో అర్థం కావట్లేదు అని చూద్దాం. మరి ఎంతవరకు వస్తుందో ఆ రాధాకృష్ణ గారు బాధ ఏందో తెలుస్తుంది, కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఆయన బాధ ఏందని. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, మరి కేసీఆర్ అరెస్ట్ కి ఇన్ని కారణాలు ఉన్నాయి. అవినీతి జరిగిందని వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి ఈ రిపోర్ట్ ఎలా వచ్చిందని వెయిట్ చేస్తున్నారు. రిపోర్ట్ ఇంకా రావాలి, చాలా టైం పట్టింది అన్నట్టుగా చూస్తున్నారు. ఒకవేళ అవినీతి